న్యూ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? కానీ ఏ ఫోన్ కొనాలో తెలియడం లేదా? సేల్స్ పర్సన్ చెప్పింది నమ్మాలా వద్దా? స్పెసిఫికేషన్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఫోన్ బయింగ్ గైడ్ తెలుగులో చెప్తాను. ఒక్క వీడియో చూస్తే మీరు పర్ఫెక్ట్ ఫోన్ పిక్ చేసుకోగలరు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు చాలా ఇంపార్టెంట్ టిప్స్ కూడా ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ టెక్ కిట్ తెలుగు ఛానల్. మన ఛానల్లో చాలా ఇంపార్టెంట్ వీడియోస్ కొన్ని చేసాము. సో మీకు నచ్చితే ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి తప్పకుండా చూడండి. ఇప్పుడు మనకి ఈ వీడియోలో మీ ఫోన్ బయింగ్ ఎక్స్పీరియన్స్ 100% బెటర్గా మేము చేస్తాము. ఈ వీడియోలో మనం కవర్ చేసేది బడ్జెట్ ఎంత సెట్ చేసుకోవాలి, ప్రాసెసర్ ఏది బెస్ట్, ర్యామ్ ఎంత కావాలి, కెమెరా ఏది చూడాలి, బ్యాటరీ ఎంత కావాలి, డిస్ప్లే ఏది బెస్ట్, 5G కావాలా వద్దా, బడ్జెట్ వైజ్ బెస్ట్ ఫోన్ 2026, షాప్ ఎక్కడ చేయాలి, ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్. రెడీగా ఉన్నారా? వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వన్, బడ్జెట్ ఎంత చెక్ చేసుకోవాలి. ఫోన్ కొనే ముందు ఫస్ట్ స్టెప్ ఎగ్జాక్ట్ బడ్జెట్ కాదు, బడ్జెట్ రేంజ్లో సెట్ చేసుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 15,000 ఎగ్జాక్ట్ బడ్జెట్ అని ఫిక్స్ చేసుకుంటే 16,000, 17,000లో మంచి బెటర్ ఫోన్ మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మీరు అంత 2-3,000లో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు బడ్జెట్ అనేది ఒకసారి మీరు ఎక్కువ పెట్టుకోవడమే బెటర్. ఇండియాలో 2026 ఫోన్ బడ్జెట్ రేంజెస్లో చాలా ఉన్నాయి. 8,000 నుంచి 12,000, అంటే దీన్ని మనం ఎంట్రీ లెవెల్ 5G ఫోన్స్ అంటాం. బేసిక్ ఫీచర్స్ ఉంటాయి, డైలీ యూజెస్ కూడా మీకు బాగుంటుంది. స్టూడెంట్స్కి ఇది గుడ్ ఫోన్ అనే చెప్పవచ్చు. సో ఈ ఫోన్ మీరు అస్సలు మిస్ కాకండి స్టూడెంట్స్ అయితే. నెక్స్ట్ 12,000 to 20,000 అంటే ఇది మిడ్ బడ్జెట్ ఫోన్ అంటారు. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ జోన్ కూడా అని చెప్పొచ్చు. కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే అన్నీ డీసెంట్గా ఉంటాయి. మోస్ట్ ఇండియన్స్కి ఇది పర్ఫెక్ట్ రేంజ్ అని కూడా చెప్పొచ్చు. ఇక 20,000 to 35 అప్పర్ మిడ్ రేంజ్ మొబైల్స్ అంటారు. ప్రీమియం ఫీచర్స్ మంచిగా ఉంటాయి అండ్ ఇది అనేది మంచిగా మీరు అఫోర్డబుల్ చేసే ప్రైసెస్లో కూడా ఉంటాయి. కెమెరా సీరియస్గా యూజ్ చేసే వారికి ఇది బెస్ట్ మొబైల్స్ అని కూడా చెప్పొచ్చు. 35,000 ప్లస్ అంటే ఇది ప్రీమియం ఫోన్స్ అంటారు. ఫ్లాగ్షిప్స్ లెవెల్ ఎక్స్పీరియన్స్, లాంగ్ టర్మ్ యూజెస్ లైక్ 4 to 5 years యూజ్ చేయొచ్చు. ఇందులో ఒక టిప్ ఏంటంటే మీరు బడ్జెట్ కంటే 2,000 and 3,000 ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయడం మీకు ఇష్టమైతే లాంగ్ టర్మ్లో మంచి బెటర్ ఫోన్స్ మీకు దొరుకుతాయి. బెటర్ ఫోన్ ఈక్వల్ టు 3 years మోర్ యూసేజ్ అన్నమాట మనకి. ఎందుకంటే ఎక్కువ మీరు పెట్టుకున్న బడ్జెట్కి ఒక 2-3,000 పెట్టగలిగితే మీకు లాంగ్ టర్మ్ మొబైల్స్ ఉంటుంది అండ్ బెస్ట్ మొబైల్ కూడా మీరు మార్కెట్లో కొనుక్కోవచ్చు. సాఫ్ట్వేర్ 2, ప్రాసెసర్ ఏది బెస్ట్. ప్రాసెసర్ అంటే ఫోన్ యొక్క బ్రెయిన్ అని అంటారు. గుడ్ ప్రాసెసర్ ఈక్వల్ టు ఫాస్ట్ ఫోన్ అండ్ స్మూత్ ఎక్స్పీరియన్స్. బ్యాడ్ ప్రాసెసర్స్ ఈక్వల్ టు స్లోగా ఉంటుంది మొబైల్ అండ్ హీటింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. 2026లో ఇండియాకి బెస్ట్ ప్రాసెసర్స్ ఏమున్నాయి అనేది మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. బడ్జెట్ ఫోన్కి అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 వెరీ గుడ్. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అంటే ఎక్సలెంట్ మొబైల్ అని కూడా చెప్పొచ్చు. ఇక స్నాప్డ్రాగన్ 4S Gen 2 అంటే డీసెంట్, ఇది మంచి పర్ఫార్మెన్స్ మీకు ఇస్తుంది. మిడ్ రేంజ్ ఫోన్స్కి స్నాప్డ్రాగన్ 7S Gen 3 బెస్ట్ చాయిస్ అనొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 8300 గేమింగ్కి ఇది గ్రేట్ మొబైల్ అని కూడా చెప్పొచ్చు. ఇక ప్రీమియం ఫోన్స్కి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Elite ఇది టాప్ అని చెప్పొచ్చు. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ఇస్ అ ఫ్లాగ్షిప్ మొబైల్ అని కూడా చెప్పొచ్చు. ఇవి మనకి ప్రీమియం మొబైల్స్లో ఉండే ప్రాసెసర్స్. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ప్రాసెసర్స్లో AN22 స్కోర్ చూడండి. బడ్జెట్ ఫోన్కి 40 lakhs ప్లస్ స్కోర్ ఉంటే అది గుడ్ అని చెప్పొచ్చు. మిడ్ రేంజ్కి 70 lakhs స్కోర్ ఉంటే అది మంచి మొబైల్ అని చెప్పొచ్చు. హీటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫోన్ యూజ్ చేయడం వెరీ డిఫికల్ట్గా ఉంటుంది. రివ్యూస్లో హీటింగ్ ఇష్యూస్ ఒకసారి చెక్ చేసుకోండి. అలా చూసుకుని మీరు మొబైల్ అనేది బై చేసుకోండి. చాప్టర్ 3, ర్యామ్ అండ్ స్టోరేజ్. ర్యామ్ మరియు స్టోరేజ్ ఎంత కావాలి. ర్యామ్
ఫోన్ మల్టీ టాస్కింగ్కి చాలా ఇంపార్టెంట్. 2026లో మినిమం ర్యామ్ రిక్వైర్మెంట్ ఉండేలాగా మనం చూసుకోవాలి. 4GB ర్యామ్ అవాయిడ్ చేయండి, ఇన్సఫిషియంట్ ఇన్ 2026. 6GB ర్యామ్ మినిమం యాక్సెప్టబుల్ అయితే ఓకే. 8GB ర్యామ్ ఇది మనకి మోస్ట్ యూజర్స్కి మంచి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. 12GB ర్యామ్ హెవీ యూజర్స్ అంటే గేమ్స్కి యూజ్ చేసే వాళ్ళకి బాగుంటుంది. 16GB ప్లస్ ర్యామ్ అంటే ఇంకా అవి ఫ్లాగ్షిప్ మొబైల్స్లోకి వస్తాయి. స్టోరేజ్ ఫొటోస్, యాప్స్, వీడియోస్ సేవ్ అవుతాయి. మినిమం 120GB కొనకండి. 2026లో మనం 250GB ఉంటే బెటర్. హెవీ యూజర్స్కి ఇది చాలా బెటర్గా ఉంటుంది. 512GB ప్లస్ ఉంటే కంటెంట్ క్రియేటర్స్కి ఇది సూపర్గా యూజ్ అవుతుంది. సో వీడియోస్ క్రియేట్ చేస్తారు, వీడియోస్ ఎడిటింగ్ చేయాలి. సో మనకు ఎక్కువగా స్టోరేజ్ ఉంటేనే మనం వీడియోస్ అనేది చేయగలం. మొబైల్ లాగ్ అవ్వకుండా ఉంటుంది. అందుకని మీరు ఎక్కువ స్టోరేజ్ ఉండేలాగా చూసుకొని తీసుకోండి. ఇందులో మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ ఫోన్లో SD కార్డ్ సపోర్ట్ ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. SD కార్డ్ సపోర్ట్ ఉంటే స్టోరేజ్ తర్వాత కూడా మీరు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు టిప్ ఏంటంటే ర్యామ్ ప్లస్ స్టోరేజ్ కాంబినేషన్స్ 8GB ప్లస్ 120GB బెస్ట్ అని చెప్పొచ్చు. 8GB ప్లస్ 250GB అంటే కంటెంట్ క్రియేటర్స్కి ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాప్టర్ 4 కెమెరా ఏది చూడాలి. కెమెరా స్పెసిఫికేషన్ చూసేటప్పుడు కామన్ మిస్టేక్స్ చేస్తుంటారు. మిస్టేక్ 1 మెగాపిక్సెల్స్ మాత్రమే చూడటం. 50MP కెమెరా అని అన్ని ఫోన్స్ సేమ్ కాదు. సెన్సర్ సైజ్, అపర్చర్, సాఫ్ట్వేర్ అన్ని ఇంపార్టెంట్ చూసుకోవాలి. కెమెరాలో ఏం చూడాలి అంటే అపర్చర్ అంటే f/1.8 లేదా లోవర్ ఈక్వల్ టు బెటర్ ఇన్ లో లైట్. సెన్సర్ సైజ్ లార్జర్ సెన్సర్ ఈక్వల్ టు బెటర్ ఫొటోస్. OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటారు. వీడియోస్ మనం తీస్తున్నప్పుడు సేక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నైట్ మోడ్ లో లైట్ ఫొటోస్కి ఇది చాలా బెటర్. వీడియో క్వాలిటీ 4K రికార్డింగ్ సపోర్ట్ ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. బడ్జెట్ ఫోన్ కెమెరాస్ 2026లో 50MP మెయిన్ కెమెరా స్టాండర్డ్ అయ్యింది. నైట్ మోడ్ చాలా ఇంప్రూవ్ అయ్యింది. AI కెమెరా ఫీచర్స్ అన్ని ఫోన్స్లో కూడా వస్తున్నాయి. కెమెరా టెస్ట్ చేయడానికి రివ్యూ వీడియోస్లో శాంపుల్ ఫొటోస్ చూడండి. GSMA-Reina.comలో కెమెరా శాంపుల్స్ చెక్ చేసుకోండి. రియల్ వరల్డ్ ఫొటోస్ చూసి డిసైడ్ చేయండి, స్పెసిఫికేషన్స్ కాదు. చాప్టర్ 5 బ్యాటరీ. సో బ్యాటరీ ఎంత కావాలి. 2026లో బ్యాటరీ రికమెండేషన్స్ ఎలా ఉండాలంటే మినిమం 5000 mAh మస్ట్ అండ్ షుడ్గా ఉండేలాగా చూసుకోవాలి. గుడ్ అంటే 5500 mAh ఉంటే ఆల్ డే మొత్తం మీకు వస్తుంది. ఎక్సలెంట్ అంటే 6000 mAh ఉంటే ఇంకా బెటర్. ఎవ్రీ యూజర్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది. ఛార్జింగ్ స్పీడ్ కూడా ఇంపార్టెంట్. 18 watts ఛార్జింగ్ బేసిక్ అండ్ స్లో. 33 watts ఛార్జింగ్ అంటే డీసెంట్. 67 watts ఛార్జింగ్ అంటే ఫాస్ట్. 30 minutesలో 70% ఛార్జ్ అవుతుంది. 120 watts ప్లస్ ఛార్జింగ్ అంటే సూపర్ ఫాస్ట్. 15 minutesలో ఫుల్ అవ్వచ్చు. ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే స్మాలర్ బ్యాటరీ ఓకే. 67 watts ప్లస్ 5000 mAh ఉంటే ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ కూడా చెప్పొచ్చు. బ్యాటరీ డిగ్రేడేషన్ 2 years తర్వాత బ్యాటరీ కెపాసిటీ తగ్గుతుంది. ఒరిజినల్ కెపాసిటీ 18% మెయింటైన్ అయితే గుడ్ ఫోన్ అని అనొచ్చు. రివ్యూస్లో లాంగ్ టర్మ్ బ్యాటరీస్ టెస్ట్ చూడండి. ఆ తర్వాత మీరు మొబైల్స్ ఏ బ్యాటరీ తీసుకోవాలని, ఎంత బ్యాటరీ తీసుకోవాలనేది మీకు తెలుస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ 20,000 ప్లస్ ఫోన్స్లో వస్తుంది. కన్వీనియంట్ బట్ స్లోవర్ దెన్ వైర్ ఛార్జింగ్. సో మీరు వైర్ కన్నా వైర్లెస్ అనేది చాలా ఛార్జింగ్ తక్కువగా అవుతుంటుంది అంటే స్లోగా అవుతుంటుంది. ఒకసారి ఇది మీరు చూసుకోవాలి. చాప్టర్ 6 డిస్ప్లే. మనం డిస్ప్లే ఏది బెటర్, విచ్ వన్ ఈజ్ బెస్ట్. డిస్ప్లే టైప్స్ LCD బేసిక్, ఇది మనకు బ్రైట్నెస్ బాగుంటుంది అండ్ యావరేజ్ కలర్స్ కూడా ఇందులో కనిపిస్తాయి. IPS LCD బెటర్ దెన్ LCD కన్నా ఇది మనకు బెటర్ డిస్ప్లే ఉంటుంది అండ్ చూడడానికి కూడా మనకు మంచిగా ఇమేజెస్ అండ్ ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా ఇందులో బాగుంటుంది దేంతో LCDతో పోలిస్తే. ఆమ్లెట్ డిస్ప్లే అంటే బెస్ట్. డీప్ బ్లాక్స్, వైబ్రెంట్ కలర్స్, బ్యాటరీ ఎఫిషియెంటీ, సో ఇవన్నీ ఉంటాయి ఆమ్లెట్లో. సో నెక్స్ట్ వన్ సూపర్ ఆమ్లెట్. ఇది సామ్సంగ్ ప్రీమియంలో ఎక్కువగా ఈ డిస్ప్లేస్ కలిగి ఉంటుంది. మనకు డిస్ప్లే తగ్గట్టుగా మొబైల్స్ కూడా తీసుకున్నాం అనుకోండి,
చూసే ప్రతి ఇమేజెస్, ఫొటోస్ అయిన వీడియోస్, డిఫరెంట్ కలర్స్ మూవీస్ ఉంటాయి కదా మనకు, మంచి గ్రాఫిక్స్ మూవీస్, ఇవన్నీ కూడా మంచిగా కనిపిస్తాయి డిపెండింగ్ ఆన్ డిస్ప్లే. సో తీసుకునేటప్పుడు కూడా ఏ డిస్ప్లే ఉందనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు మంచి డిస్ప్లే ఉన్న ఫోన్లు తీసుకోండి, మంచిగా మీరు చూడడానికి బాగుంటాయి. 2026లో AMOLED స్టార్టెడ్ అవుతుంది. సో ఇందులో మనకు బడ్జెట్ ఫోన్స్లో కూడా AMOLED వస్తుంది. రిఫ్రెష్ రేట్ అంటే 60 Hz బేసిక్స్ నార్మల్కి యూజెస్కి బాగుంటుంది. 90 Hz స్మూతర్ ఎక్స్పీరియన్స్ కోసం బాగుంటుంది. 120 Hz బెస్ట్ అండ్ వెరీ స్మూత్ స్క్రోలింగ్ అండ్ గేమింగ్. సో మనకు స్క్రీన్ కూడా స్మూతింగ్గా స్క్రోల్ అవుతుంటుంది అన్నమాట. 144 Hz గేమింగ్ ఫోన్స్కి ఇది బెటర్గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. బ్రైట్నెస్ 600 నీట్స్ ఇండోర్ యూజ్కు ఇది బాగానే వర్క్ అవుతుంది. 1000+ నీట్స్ అవుట్డోర్ యూజ్ మంచిది. ఎక్కువ ఎండలో ఉన్నా కూడా ఇది మనకు డిస్ప్లే బాగా కనిపిస్తుంది. 2000+ నీట్స్ అంటే ప్రీమియం ఫోన్స్లో ఇవి యూజ్ చేస్తారు. ఎక్సలెంట్గా ఉంటుంది అవుట్డోర్లో. మీకు ఎంత సన్ ఉన్నా కూడా ఇది మీకు యూజ్ అవుతుంది. స్క్రీన్ రిజల్యూషన్ HD+ అంటే 720p బడ్జెట్ ఫోన్స్కి ఇవి బాగుంటాయి. FHD అంటే బెస్ట్ ఫర్ మోస్ట్ యూజర్స్ అంటే ఎక్కువ మంది ఇదే యూజ్ చేస్తున్నారు. అండ్ 2K+ ప్రీమియం ఫోన్స్కి అండ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్కి ఇవి ఉంటాయి ఈ రిజల్యూషన్ అనేవి. ఇందులో మనకు ప్రో టిప్ ఏంటంటే AMOLED ప్లస్ 120 Hz ప్లస్ FHD ఈ 3 కాంబినేషన్లో మీరు తీసుకుంటే మీరు పర్ఫెక్ట్ డిస్ప్లే కాంబినేషన్ మొబైల్ తీసుకున్నట్టు ఉంటుంది. ఇది కూడా మనకు 15,000+ ఫోన్స్లో ఈ కాంబినేషన్లో దొరుకుతుంది. సో ఒకసారి ట్రై చేయండి, మనకు తక్కువ అమౌంట్లో కూడా ఈ కాంబినేషన్లో దొరకవచ్చు. సో మిస్ అవ్వకుండా స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్స్ ఏమైనా ఉంటే తప్పకుండా తీసుకోండి. చాప్టర్ 7 5G. ఇందులో మీకు 5G కావాలా వద్దా? 2026లో 5G ఫోన్స్ కొనాలా? దానికి నేను ఎస్ అనే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మన జనరేషన్ డెవలప్ అయ్యే కొద్దిగా మనం ఫ్యూచర్ ఫోన్స్ తీసుకోవడం బెటర్గా ఉంటుంది. 5G అడ్వాంటేజ్ ఏంటంటే సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుంది అండ్ లో లేటెన్సీ. ఆన్లైన్ గేమింగ్కి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్యూచర్ ప్రూఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు 4G తీసుకుని నెక్స్ట్ ఇయర్లో 5G మీకు ఇంటర్నెట్ వచ్చింది అనుకోండి. సో 1 ఇయర్లో మళ్ళీ ఇంకో ఫోన్ మీరు 5G కొనలేరు కదా. సో ముందుగానే మీరు 5G పెట్టుకున్నారు అనుకోండి, అందులో 5G 4G 3G ఉంటే మీరు ప్రజెంట్ ఏ నెట్వర్క్లో ఉంటే అది మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మీరు కొనేటప్పుడు కూడా ఫ్యూచర్ ప్రూఫ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇండియాలో 5G స్టేటస్ 2026 ఎలా ఉందంటే మేజర్ సిటీస్లో 5G అవైలబుల్లో ఉన్నాయి. Tier 2 సిటీస్లో ఎక్స్పెండింగ్ కూడా అవుతుంది. రూరల్ ఏరియాస్లో స్టిల్ 4G ఉంది, కానీ మన హైదరాబాద్, వైజాగ్ అలాంటి సిటీస్లో మాత్రం 5Gయే వాడుతున్నారు. సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే 5G బ్యాండ్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఏమేమి ఉన్నాయో. N78 బ్యాండ్ జియో 5Gకి యూజ్ అవుతుంది. N28 బ్యాండ్ ఎయిర్టెల్ 5Gకి ఉంటుంది. ఫోన్ స్పెసిఫికేషన్లో N78 N28 బూత్ ఉందా లేదో ఒకసారి చెక్ చేయండి. ఇవి ఏంటంటే 5G ఫోన్స్ ఉన్నాయని తెలియడం కోసం, మీరు 5G నెట్వర్క్ యూజ్ అవుతుందని తెలియడం కోసం. N78 అండ్ N28 బడ్జెట్లో 5G 10,000 to 15,000లో 5G ఫోన్స్ అవైలబుల్లో ఉన్నాయి మార్కెట్లో. 5G కోసం ఎక్స్ట్రా పే చేయడం వర్త్ ఇట్. ఇది ఫ్యూచర్లో బాగుంటుంది కాబట్టి. కానీ రూరల్ ఏరియాలో ఉంటే 4G కూడా ఓకే. 5G కవరేజ్ మీ ఏరియాలో ఒకసారి చెక్ చేసుకోండి. చాప్టర్ 8 ఫోన్ ఎక్కడ కొనాలి, వేర్ టు బై, ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ కంపారిజన్. సో ఆన్లైన్ గురించి వస్తే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఉన్నాయి. బెస్ట్ ప్రైసెస్లో కొన్ని ఫోన్లు మనకు తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతాయి. ఈజీ కంపారిజన్ చేసుకోవడం కూడా ఉంటుంది. ఆన్లైన్లో కస్టమర్ రివ్యూస్ రేట్ చేయవచ్చు. సో వాళ్ళు పెట్టే ఫొటోస్, డిస్ప్లే సెట్టింగ్స్, వాళ్ళు ఇచ్చే రివ్యూస్ అన్నీ కూడా మీరు ఒకసారి రేట్ చేసుకోవచ్చు. ఈజీ రిటర్న్స్, ఇన్ కేసు మొబైల్ నచ్చకపోతే మీరు వెంటనే వితిన్ 7 డేస్లో 1 వీక్లో రిటర్న్ చేయొచ్చు. నో ప్రెజర్ ఫర్ బయింగ్. కొనాలి అలాగేమి ఉండదు. నీకు ఇష్టం ఉంటే కొనుక్కోవచ్చు, లేదంటే వేరే మొబైల్ చూసుకోవచ్చు. అది ఎప్పుడు ఆన్లైన్లో జరుగుతుంది. ఆఫ్లైన్లో ఏంటంటే ఫోన్ అనేది మీరు ఫిజికల్గా చెక్ చేసుకోవచ్చు. ఇమ్మీడియట్ పర్చేస్ మీరు కంపల్సరీగా కొనాల్సి వస్తుంది. లోకల్ సర్వీస్ సపోర్ట్. సో మీరు అందులోనే కొంటారు కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చి మీరు లోకల్ వెళ్ళి చూపించవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్స్ సమ్ టైమ్స్ బెటర్. సో ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. బట్ ఆఫ్లైన్లో అడ్వాంటేజెస్ ఇలా ఉంటాయి. సో నేను చేసే రికమెండేషన్ ఏంటంటే ఆన్లైన్లో రీసెర్చ్ చేయండి, ప్లస్ ఆఫ్లైన్లో ఒకసారి చెక్ చేయండి. ఫైనల్ పర్చేస్ ఆన్లైన్లో చేయండి. బెటర్ ప్రైస్లో ఏమైనా మీకు ఉంటాయి. సేఫ్ ఆన్లైన్ బయింగ్ టిప్స్
అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో అఫీషియల్ బ్రాండ్ స్టోర్స్ ప్రిపేర్ చేయండి. ఫుల్ఫిల్డ్ బై అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ ఎస్ఈఓ చెక్ చేయండి. ఫేక్ డీల్స్ అవాయిడ్ చేయండి. టూ గుడ్ టు బి ట్రూ అయితే బీ కేర్ఫుల్గా ఉండండి. బెస్ట్ టైం టు బై ఎప్పుడు కొనాలంటే అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ టైంలో అంటే అక్టోబర్. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఇది కూడా సేమ్ అక్టోబర్ మంత్లోనే ఉంటుంది. లైక్ రిపబ్లిక్ డే సేల్స్ అయినా లేకపోతే జనవరి, ఇండిపెండెన్స్ డే సేల్ అది వచ్చేసి ఆగస్ట్లో ఉంటుంది. సో ఇలాంటి ఫెస్టివల్ టైంలో కొంటే మీకు ఆఫర్స్ రావచ్చు. చాప్టర్ 9 బడ్జెట్ వైజ్ బెస్ట్ ఫోన్స్ 2026 అండర్ 12,000 బెస్ట్ బడ్జెట్ పిక్ రెడ్మీ 14C 5G. ఇది మనకు 8,499కి వస్తుంది. 6GB ర్యామ్, 50MP కెమెరా, 5168 mAh బ్యాటరీ. డైలీ యూజెస్కు ఇది ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే అండర్ 15,000 బెస్ట్ వాల్యూ రెడ్మీ నోట్ 14 5G. ఇది మనకి 14,999కి వస్తుంది, అంటే 14,999. బెస్ట్ కంప్లీట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇన్ ఇండియా 2026. గ్రేట్ కెమెరా అండ్ స్మూత్ పర్ఫార్మెన్స్ కూడా రన్ చేస్తుంది. అండర్ 20,000 బెస్ట్ మిడ్ రేంజ్ మోటో G45 5G 9,099 నుంచి 14,999 వరకు ఉంటుంది. క్లీన్ ఆండ్రాయిడ్, స్మూత్ 120Hz డిస్ప్లే, గేమింగ్కి గుడ్ పర్ఫార్మెన్స్ ఇది బాగుంటుందని చెప్పాలి. అండర్ 25,000 బెస్ట్ కెమెరా ఫోన్ రియల్మీ 13 Pro 5G. ఎక్సలెంట్ కెమెరాస్, ప్రీమియం డిజైన్, ఫోటోగ్రఫీ లవర్స్కి ఇది బెస్ట్ అనే చెప్పాలి. అండర్ 35,000 బెస్ట్ ఓవరాల్ సామ్సంగ్ గెలాక్సీ A56 5G. ఇది 32,999. 6 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, బెస్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అండ్ సూపర్ AMOLED డిస్ప్లే, ఎక్సలెంట్ కెమెరా. బెస్ట్ వాల్యూ టిప్ ఏంటంటే 35,000లో సామ్సంగ్ A56 5G కొనడం 15,000లో బడ్జెట్ ఫోన్ కంటే బెటర్ ఇన్వెస్ట్మెంట్. 6 years అప్డేట్స్ ప్లస్ లాంగ్ టర్మ్ వాల్యూ ఉన్నది చూసుకోవాలి. చాప్టర్ 10 కామన్ మిస్టేక్స్. ఫోన్ కొనేటప్పుడు కామన్గా మిస్టేక్స్ ఏం చేస్తామంటే మిస్టేక్ 1 సేల్స్ పర్సన్ బ్లైండ్గా ట్రస్ట్ చేయడం. దీనికి సొల్యూషన్ ఆన్లైన్ రివ్యూస్ రీడ్ చేసి చెక్ చేసుకొని అప్పుడు మీరు వెళ్ళండి. మిస్టేక్ 2 ఓన్లీ మెగా పిక్సెల్ చూడటం. సొల్యూషన్ కెమెరా శాంపుల్ ఫొటోస్ కూడా మీరు రివ్యూస్లో చూడవచ్చు. మిస్టేక్ 3 బ్రాండ్ నేమ్ మాత్రమే చూడటం. ఇలా కాకుండా మనకి సొల్యూషన్ ఏంటంటే స్పెసిఫికేషన్ ప్లస్ రివ్యూస్ ప్లస్ వాల్యూస్ కంపేర్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత మనం అది బ్రాండ్ నేమ్ మాత్రమే చూడకుండా ఇవన్నీ చూస్తే మనకు తెలుస్తుంది ఏ మొబైల్ తీసుకోవాలనేది. మిస్టేక్ 4 ఎగ్జాక్ట్ బడ్జెట్ ఫిక్స్ చేసుకోవడం, బడ్జెట్ రేంజ్ సెట్ చేసుకోవడం. ఇదే సొల్యూషన్. 15,000 అని వెళ్తాం, 15,000లో మొబైల్ కొందాం అనుకుంటాం, బట్ 1670లో బెస్ట్ మొబైల్స్ వస్తాయి. సో 2-3 నువ్వు అక్కడ కాంప్రమైజ్ అయితే నీకు అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు ఉంటుంది. మిస్టేక్ 5 4G ర్యామ్ ఫోన్ కొనడం. అది కూడా మన 2026లో. సొల్యూషన్ మినిమం 6GB ర్యామ్ ఉండాలి, ప్రిపేర్ 8GB ఉంటే ఇంకా బెటర్. మిస్టేక్ 6 సర్వీస్ సెంటర్ చెక్ చేసుకోపోవడం. సొల్యూషన్ మీ సిటీలో బ్రాండ్ సర్వీస్ సెంటర్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మీరు మొబైల్ బై చేసుకోండి. మిస్టేక్ 7 వారంటీ చెక్ చేయకపోవడం. సొల్యూషన్ బిల్లుతో పర్చేజ్ చేయటం, వారంటీ కార్డు కూడా సేవ్ చేయండి. అప్పుడు మీకు ఇన్ కేసు మొబైల్ ఏం ప్రాబ్లం వచ్చినా ఫ్యూచర్లో మీరు వెంటనే వారంటీ కార్డుతో మళ్ళీ వారంటీ కార్డు చూపించి మళ్ళీ మీరు మొబైల్ పర్చేజ్ చేసుకోవాలా రిపేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్ సమ్మరీ తెలుసుకుందాం. బడ్జెట్ రేంజ్ సెట్ చేసుకోండి. మినిమం 8GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్, AMOLED డిస్ప్లే ప్లస్ 120Hz రిఫ్రెష్ చేయండి. 5,000 mAh ప్లస్ బ్యాటరీ ఉంటే బెటర్. 5G సపోర్ట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. ఆన్లైన్ రివ్యూస్ రేట్ చేయండి. బెస్ట్ ఫోన్స్ 2026 అండర్ 15,000 రెడ్మీ నోట్ 14 5G కంప్లీట్ ప్యాకేజ్. బెస్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సామ్సంగ్ గెలాక్సీ A56 5G, ఎందుకంటే ఇది 6 years అప్డేట్స్ ఉంటుంది. ఈ వీడియో యూజ్ఫుల్గా అనిపించిందా లైక్ చేయండి మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఫోన్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియో తప్పకుండా షేర్ చేయండి. మోర్ టెక్ గైడ్స్ కోసం SS Tech తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్లో వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.